ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో బీజేపీలో టికెట్ల మంటలు, 9 మందితో తొలి జాబితా, రాష్ట్ర ముఖ్య నేతల అసంతృప్తి, హైదరాబాదులో మొగోడే లేడా అని రాజ్యాసింగ్ వ్యాఖ్య, మల్కాజ్గిరిలో అలకబూనిన పలువురు నాయకులు, నాగర్ కర్నూలు జహీరాబాదులోనూ అసంతృప్తి సెగలు, మెదక్ ఆదిలాబాద్ మహబూబ్నగర్ టికెట్లపై ఉత్కంఠ, హర్షవర్ధన్ గుడ్ బై, టికెట్ నిరాకరణతో బీజేపీకి కేంద్ర మంత్రి రాజీనామా, లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలో పార్టీలో చిచ్చు, పోటీ నుంచి తప్పుకున్న అసన్సోల్ అభ్యర్థి పవన్ సింగ్, నితిన్ పటేల్ది అదే దారి, తొలి లిస్టులో నితిన్ గడ్కరీ పేరెందుకు లేదు ఉద్ధవ్ ప్రశ్న. లోక్సభ ఎన్నికల తొలి జాబితా రాష్ట్ర బీజేపీలో మంటలు పుట్టిస్తున్నది. శనివారం 9 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో సిట్టింగ్ ఎంపీలున్న సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ మినహా మిగిలిన అన్ని చోట్ల అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తున్నది. హైదరాబాద్ టికెట్ను మాధవీలత కేటాయించడంపై ఎంతోమంది బీజేపీ నేతలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో సభ్యత్వమే లేని వ్యక్తికి పార్టీ టికెట్ ఎలా కేటాయించారని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి హైదరాబాద్ టికెట్ను గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు ఆశిస్తున్నట్లు చాలా కాలం దీనికి సంబంధించిన చర్చలు, ప్రస్తావన ఉన్నట్లు కథనాన్ని నమస్తే తెలంగాణ మొదటి పేజీలో వచ్చింది. ఇక మాడు పగులుడే దంచి కొడుతున్న ఎండలు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక ఢిల్లీలో తగ్గుతున్న తెలుగు ప్రభ, జాతీయ రాజకీయాల్ని శాసించిన నీలం, పివి, ఎన్టీఆర్ గత వైభవం ఇప్పుడేది, నాయకత్వాలను పూర్చాలని రేవంత్ రెడ్డి పుస్తకావిష్కరణ సభలో మాట్లాడిన మాటను మొదటి పేజీలో తీసుకున్నది నమస్తే తెలంగాణ. మోదీ హామీకి 5 నెలలు అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక వీటితో పాటుగా నేటి వరకు జేఈ దరఖాస్తు గడువు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటుగా ఇసుక కదలడం వల్లే అంతర్గత ప్రవాహంతోనే మేడిగడ్డలో పిల్లల కుంగుబాటు అనే కథనం ఉన్నది. దీంతో పాటుగా మళ్ళీ 6 బోర్ల రామిరెడ్డి, ముషంపల్లి రైతుకు కన్నీటి కష్టాలు, తోటను కాపాడుకునేందుకు మరో భగీరథ యత్నం అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. కరీంనగర్లో కథనబేరి పార్లమెంటు సమరానికి బీఆర్ఎస్ రెడీ, 12న భారీ బహిరంగ సభ అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక ఆంధ్రజ్యోతిలో తెలుగువారి ప్రభ తగ్గుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ఎయిర్ ప్యానెల్లో ఇచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇక నేడే మోదీ రాక, ఆదిలాబాద్ బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని, రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ప్రారంభం, 6,000 కోట్ల పనులకు శంకుస్థాపన ప్రారంభాలు, సభలో ప్రధానితో కలిసి పాల్గొననున్న సీఎం రేవంత్, రేపు సంగారెడ్డి సభలో 9,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం, 12 రాష్ట్రాల్లో 10 రోజుల మోదీ సుడిగాలి పర్యటనలోనే వార్త ఉన్నది. ఇక కాళేశ్వరానికి 4 నెలల హాలిడే అని క్వశ్చన్ మార్క్తో ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఇచ్చింది. బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంపై అధ్యయనానికి కమిటీ అనే వార్త ఉన్నది. ఇక ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతోనే పార్టీ ఓటమి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సంబంధించిన ఒక వార్తను కూడా ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఇచ్చింది. ఇక కరీంనగర్కు వినోద్, పెద్దపల్లికి కొప్పుల, నేడు 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతిగా. బీఆర్ఎస్లో పోటీకి సిట్టింగులు విముఖం, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మానుకోట ఎంపీ కవిత వెనుకంజ అనే వార్త కూడా ఉన్నది. బీఆర్ఎస్కు మరో షాక్, కమలం గూటికి ఆరూరు రమేష్ అనే క్వశ్చన్ వార్త కూడిన వార్త ఉన్నది. సీఎంతో వరంగల్ మేయర్ భేటీ, గుండు సుధారాన్ని అస్తంగూటికి వెళ్తారని ప్రచారం, కాంగ్రెస్లోకి 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. వీటితో పట్టణ ప్రాంత తలసరి ఖర్చులో తెలంగాణే టాప్, ఆ జాబితాలో జాతీయ స్థాయిలో 5వ స్థానం, జాతీయ సగటు కన్నా మనదే ఎక్కువని ఒక సర్వే రిపోర్టు సంబంధించిన వార్త కూడా ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో వచ్చింది. జగన్కు భారీ ఓటమే, ఆంధ్రాలో టీడీపీ గెలుపు ఖాయం, ప్రజలు అభివృద్ధి కోరతారు, యువత ఉద్యోగాలు అడుగుతారనే వార్త ప్రశాంత్ కిషోర్ సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక ఇండియా ఎన్నికల భేరీ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక్కడ పాట్నా సభలో లాలుతో మాట్లాడుతున్న రాహుల్ ఖర్గే ఫోటోతో కూడిన వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది. ఇక టీచర్ పోస్టులకు దరఖాస్తులు నేటి నుంచే, అభ్యర్థులకు ఏప్రిల్ 2 వరకు అవకాశమైన వార్త ఉన్నది. నేడు మరో 5,278 మందికి ఉద్యోగ నియామక పత్రాలు, ఎల్బీ స్టేడియంలో సీఎం చేతుల మీదుగా అనే వార్త ఉన్నది. 11న సీఎం భద్రాచలం పర్యటన, ఇంద్రమ్మ ఇళ్ల పథకం అమలుకు శ్రీకారం అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతిగా. కదిలిన యంత్రాంగం అనే వార్త ఉన్నది. కలెక్టర్ ఆదేశాలతో వట్టినాగులపల్లి భూముల సర్వే అనే కథనం కూడా మొదటి పేజీలో ఇచ్చింది. ఇక వచ్చే 5 ఏళ్లలో ఏం చేద్దామని
సర్కారు ఏర్పడగానే తొలి 100 రోజుల్లో కార్యాచరణ ఏమిటి? మోదీ అధ్యక్షన కేంద్ర మంత్రిమండలి మేధో మదనం అనే వార్త వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు మాట్లాడినట్లు ఒక కథనం కూడా ఇచ్చింది ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో. ఇక ఈనాడు మొదటి పేజీలో జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర పెరగాలి, ఇది మన గుర్తింపు గౌరవానికి సంబంధించిన అంశమని రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను మొదటి పేజీలో ఇచ్చింది. ఈనాడుగా 10 రోజులు 12 రాష్ట్రాలు, నేటి నుంచి ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. వీసీ అభ్యర్థులపై ఇంటెలిజెన్స్ ఆరా, త్వరలో ప్రభుత్వానికి నివేదిక, జాబితా నుంచి వివాదాస్పదులను తొలగించే యోచన అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. పాక్ ప్రధానిగా షెహబాజ్ అనే వార్త ఉన్నది. 1వ తేదీన జీతాలు పింఛన్లు చెల్లించాం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంబంధించిన వార్త. సీఎం రేవంత్తో భద్రాచలం ఎమ్మెల్యే భేటీ, కాంగ్రెస్లోకి వరంగల్ మేయర్, సీఎం కలిసిన బంగారు శృతి అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక 6న కాళేశ్వరానికి నిపుణుల కమిటీ అనే వార్త ఉన్నది. కరీంనగర్ నుంచి బారాస ఎన్నికల శంఖారావం అనే 12న బహిరంగ సభ, అధినేత కేసీఆర్ నిర్ణయం అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక డిస్కమ్ల అనుమతి అక్కరలేదు అనే వార్త కూడా సౌర విద్యుత్కు సంబంధించిన అంశానికి సంబంధించిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది. ఈనాడుగా ఇండియా ఎన్నికల నగారాని ఫోటోతో కూడిన ఒక వార్తను కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. ఎన్నికలకు సంబంధించింది ఇండియా కూటమిది. సాక్షి దినపత్రికలో ఇయర్ ప్యానల్లో మగపిల్లల పెంపకం తీవ్ర వ్యాధుల్లో ఆదుకునే అస్త్రమని ఒక 5-6 వార్తలను మొదటి పేజీలో ఇచ్చింది. ఆ చిన్న ఐటమ్స్గా కాంగ్రెస్పై వ్యతిరేకత, ప్రజలకు కొద్ది రోజుల్లోనే మనం యాదికి వస్తాం, పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. 2 రోజుల్లో రాష్ట్రంలో ప్రధాని అని పర్యటనకు సంబంధించిన వివరాలతో కూడిన కథనాన్ని మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. ఇక హామీ ప్రకారం గ్యారంటీల అమలు అనే వార్త కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ఉన్నది. ఉత్తర దక్షిణాల మధ్య ఇక కరెంటు రైళ్లు అనే వార్త కూడా ఉన్నది. కాంగ్రెస్ దోకేబాజ్ పార్టీ అని బండి సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో వచ్చింది. బీఆర్ఎస్ నుంచి లోక్సభ కొత్త వారని మరో కథనాన్ని కూడా ఉన్నది. 9,000 కొత్త ఉద్యోగాలు, 9 నెలల్లో గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు రికార్డు అనే వార్త ఉన్నది. ఉత్తర రింగ్కు ఈపీసీ, దక్షిణ రింగ్కు బీఓటీ, RRR టెండర్లపై కేంద్రం యోచన, ఉత్తర రింగ్ వ్యయం పూర్తిగా కేంద్రానిదే, దక్షిణ భాగంలో నిర్మాణ సంస్థకు టోల్ బాధ్యత అని క్వశ్చన్ మార్క్తో కూడిన ఒక కథనాన్ని కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి పత్రిక. ఇక కాళేశ్వరానికి హాలిడే అనే వార్త కూడా సాక్షి కూడా మొదటి పేజీలోనే ఇచ్చింది. మేడిగడ్డ ఇంజనీర్లపై త్వరలో వేటు అనే కథనం కూడా ఉన్నది. రాజకీయాలకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ గుడ్ బై అనే వార్త ఉన్నది. పాకిస్తాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నిక అనే వార్త కూడా ఉన్నది. నేటి నుంచి డిఎస్సి దరఖాస్తులు అనే వార్త. ఇక వివేకాన్ని చంపింది ఎవరనే ఒక కథనాన్ని మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి దినపత్రిక. 4 ప్రధానమైన తెలుగు దినపత్రికలు ప్రయారిటీ ఇచ్చిన వార్తా అంశాలు ఇవి.